2x ప్లస్ 3y ఈక్వలెంట్ టు 36. మనం చేసే ఫస్ట్ మోడల్ ఏంటి సార్? 2 అనేది 36ని డివైడ్ చేస్తుంది, 3 అనేది 36ని డివైడ్ చేస్తుంది. టేబుల్ వేద్దాము. ఎక్స్ అండ్ వై కొంచెం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కంఫర్టబుల్ ఫీల్ కావడానికి రెండో ఎగ్జాంపుల్. x/y. వై 0 నుంచి స్టార్ట్ అవ్వండి. 0 నుంచి స్టార్ట్ అవుతే 2x 36. ఎక్స్ వాల్యూ ఎంత? 18. ఎక్స్ వాల్యూ ఎంత? 18. ఎక్స్ అనేది రైట్, వై 2 పెరగొచ్చు, 2 తగ్గొచ్చు. 2 తగ్గితే -2 అవుతుంది కాదు, అంటే ఎక్స్ అనేది 2 పెరుగుతుంది. ఎక్స్ 2 పెరిగితే వై 2 పెరిగితే ఎక్స్ 3 తగ్గుతుంది. ఎక్స్ 2 పెరిగితే వై 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 3 తగ్గుతుంది. 1 2 3 4 5 6 7 మొత్తము పూర్ణ సంఖ్యల వాల్యూలు ఎన్నొచ్చాయి? 7. ఆర్ యు ఆల్ విత్ మీ? 7. దాంట్లో 0 లేని సహజ సంఖ్యలన్నీ 5. ఇదే రాసుకోండి సార్. న్యాచురల్ నంబర్ సొల్యూషన్స్. న్యాచురల్ నంబర్స్ 5. ఇవేమో హోల్ నంబర్స్, ఇదేమో హోల్ నంబర్స్. ఇది మీరు ట్రెడిషనల్ మెథడ్లో మనకు ఎన్సిఆర్టీ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న మెథడ్. ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు చాలా ఎక్కువ టైం పట్టొచ్చు. ట్రెడిషనల్ మెథడ్ అందరికీ అర్థమైంది కదా సార్? మొత్తం కౌంటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అనిల్ నాయర్స్ వే. నవ్వు ఇక్కడ చూడండి సార్, సింగిల్ స్టెప్లో ఆన్సర్ వస్తుంది. అనిల్ నాయర్స్ వే. నేను సాల్వ్ చేసే పద్ధతి రైట్. నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్లు అరిథమెటిక్లో యూజ్ చేస్తా, అరిథమెటిక్ కాన్సెప్ట్లు ఆల్జీబ్రాలో యూజ్ చేస్తా, ఆల్జీబ్రా మెథడ్లు జామెట్రీలో యూజ్ చేస్తా. నాకు యాప్టిట్యూడ్ అన్ని టాపిక్లు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి అని బాగా నమ్మేవాడిని. అనిల్ నాయర్స్ వే. కోఆర్డినేట్ జామెట్రీ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 3x + 4y = 60. రైట్. ఒక సమీకరణం ఉంది, 3x + 4y = 60. ఎంత ఈజీగా సాల్వ్ చేస్తానో చూడండి సార్. దీన్ని నేను రైట్ కోఆర్డినేట్ జామెట్రీగా రాసుకుంటే 3x/60 + 4y/60 = 60/60 అంటే 1. అంటే x/20 + y/15 = 1. x/a + y/b = 1 ఫామ్లో ఉంది. అంటే నేను దీన్ని కోఆర్డినేట్ జామెట్రీలో ఇలా రాసుకోవచ్చు. ఇదేమో 20,0, ఇదేమో 0,15, ఇదేమో 0,15. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక లైన్ రైట్. ఇదేమో 20,0, ఇదేమో 0,14. ఇదేమో యాక్సెస్ మీద ఉన్న పాయింట్లు. ఈ మిగతా పాయింట్లు ఏవైతే లైన్లో ఉన్నాయో అవి సహజ సంఖ్యల పాయింట్లు. రైట్. మనకు పూర్ణ సంఖ్యలు కావాలంటే ఇది ప్లస్ ఇది కూడా ఇంక్లూడ్ చేస్తాం. సహజ సంఖ్యల పాయింట్లు అంటే ఆ లైన్ల మీద ఉన్నది. అది కాకుండా రైట్ పూర్ణ సంఖ్యలు అంటే 0 కూడా తీస్తుంది కాబట్టి ఇది సాల్వ్ చేస్తాం. కాబట్టి ఇట్లాంటి మెథడ్స్కి ax + by = k. 2 పూర్ణ సంఖ్యల మధ్యలో గ్యాప్ బిట్వీన్, మళ్ళీ తెలుగులో కూడా చెప్తాను సార్, గ్యాప్ బిట్వీన్ 2 ఇంటిగ్రల్ సొల్యూషన్. 2 ఇంటిగ్రల్ సొల్యూషన్, 2 పూర్ణాంకాల మధ్యలో ఉన్న గ్యాప్ ఏంటంటే k/a × b. ఇప్పుడు ఇక్కడ ఒక పూర్ణ సంఖ్య సాటిస్ఫై చేస్తుంది అనుకోండి, దీన్ని ఏమంటాము? గ్యాప్. ఇక్కడ ఇంకోటి అనుకోండి, దీన్ని ఏమంటాము? గ్యాప్. ఇక్కడ ఇంకోటి ఉందనుకోండి, దాన్ని ఏమంటాము? గ్యాప్. దానికి ఆన్సర్ ఏంటి? k/a × b. ఇది కూడా ప్రూఫ్ నేను చెప్తాను. 3x + 4y = 60. గ్యాప్ ఏమవుతుంది? 60/12. 60/12 అంటే 5 గ్యాపులు.
ఒక్క గ్యాప్ ఉందనుకోండి ఇద్దరు మనుషులు ఉన్నట్టు, 2 గ్యాపులు ఉన్నాయనుకోండి ముగ్గురు ఉన్నట్టు, 5 గ్యాపులు ఉన్నాయనుకోండి 6 ఉన్నట్టు. x0 y0 కాబట్టి 2 కేసులు తీసేస్తున్నాను. సహజ సంఖ్యలన్నీ న్యాచురల్ నంబర్స్ 4, హోల్ నంబర్స్ ఎన్ని 6. డైరెక్ట్గా k/a/b కాన్సెప్ట్ యూజ్ చేసేస్తే ఆన్సర్ వస్తుంది. ఒక 3-4 ఎగ్జాంపుల్స్ వేద్దాము, చాలా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది. 5x + 8y ఈక్వలెంట్ 840. 5x + 8y ఈక్వలెంట్ 840. ఎక్స్ అండ్ వై సహజ సంఖ్యలు ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది? k/a/b 840/5 × 8 అంటే ఇది ఎంత అవుతుంది? 840/40 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 21 గ్యాప్స్ అవుతుంది. 21 గ్యాప్స్ అవుతే పూర్ణ సంఖ్యలు ఎన్ని? 22. x0 కావచ్చు, y0 కావచ్చు. న్యాచురల్ నంబర్ సహజ సంఖ్యలన్నీ 20. క్వశ్చన్ చూడంగానే టిక్కు పెట్టవచ్చు. అంటే కరెక్ట్గా కాన్సెప్ట్ అర్థమవుతే కోఆర్డినేట్ జామెట్రీని కూడా ఆల్జీబ్రాలో యూజ్ చేయొచ్చు. నాకు ఎప్పుడూ ఒక ఆశ్చర్యం ఏంటంటే అర్థమెటిక్ చెప్పేటోడు ఆల్జీబ్రా చెప్పలేడు అని అంటారు కదా సార్ టీచర్లు, రైట్? ప్రాబబ్లీ వాళ్ళు చూసే విధానము టాపిక్ పైన ఇండిపెండెంట్గా చూస్తున్నారేమో. అన్నీ అర్థమయ్యాయా సార్? క్వశ్చన్ చూస్తూనే ఉంటే మనకు ఆన్సర్ వస్తుంది. అసలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. గ్యాప్ మెథడ్ ఏ టెక్స్ట్ బుక్లోనూ మీకు ఈ కాన్సెప్ట్లు దొరకవు సార్. x + 2y ఈక్వలెంట్ 120 చూడండి సార్. x + 2y ఈక్వలెంట్ 120. కోఎఫిషియంట్ ఆఫ్ x 1 120ని డివైడ్ చేస్తుంది, 2 120ని డివైడ్ చేస్తుంది. గ్యాప్ మెథడ్ 120/1 × 2 2 120/2 60. 60 గ్యాపులు అంటే 61 పాయింట్స్ ఉంటాయి. x0 y0 5 సెకండ్లలో ఆన్సర్ పెట్టవచ్చు. హోల్ నంబర్ సొల్యూషన్స్ 59 ఎంత? న్యాచురల్ నంబర్ సొల్యూషన్స్. సార్ ఆ k/a/b ఎట్లొచ్చింది? అది కూడా నేను మీకు ప్రూఫ్ చెప్తాను సార్.